హాయ్ అండి, వెల్కమ్ టు మై వేవ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే ఉదయాన్నే ఇక వంట అయితే మొదలయ్యాలండి. ఇక వంట అయితే మా అత్తయ్య చేస్తే రోజు అయితే కొంచెం హెల్త్ బాగోలేదు. ఇక నాకు 2 రోజుల నుంచి జ్వరమేనండి. 2 రోజుల నుంచి అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను. ఇక ఇవాళ అయితే 3 రోజుల నుంచి ఒకటే వర్షం. ఇక అయితే మొన్న ఉతికిన బట్టలు కూడా ఆరలేదు. ఇంకా ఇక నిన్న ఇవాళ బట్టలు ఉతకలేదని ఇక వాషింగ్ మిషన్లో అయితే ముందైతే ఒక ఆయి వేసేసాను, తర్వాత ఇంకొక ఆయి ఉంది. ఈ అమ్మాయి మా ఆడబిడ్డ మా మరిది అయితే వాళ్ళు ఇంటి పని చేసుకుంటున్నారు. ఇక కుజ్జీలు అయితే వాళ్ళ మా ఆడబిడ్డకి అయితే కొంచెం పెళ్లి చూపులు ఉన్నాయి, అందుకని ఇక వాళ్ళు చుట్టాలు వస్తున్నారంటే ఇక కుజ్జీలు తెచ్చి ఇంట్లో పెడుతున్నారు. ఇంక ఈ పిల్లైతే మా చెల్లి కూతురు. ఇంక నేనైతే పొద్దున్నే వంట అయితే మొదలేసాను. టిఫిన్ అయితే ఏం చేయలేదు. హోటల్ నుంచి అయితే లక్కీ టిఫిన్ తెచ్చాడు. ఇక నాకు జ్వరమే, మా అత్తయ్య ఒంట్లో బాగోలేదు, మా మరిదికి కూడా కొంచెం హెల్త్ బాగోలేదు. మేము ముగ్గురు ఒంట్లో బాగోలేదు అని ఇక పప్పుచారు అయితే కొంచెం తినొచ్చని పప్పుచారు అయితే కాస్తున్నాను, ములక్కాయ పప్పుచారు. నాకైతే కత్తిపేటతో కోయటం అలవాటు. షాక్తో కూడా కోస్తా, కానీ కత్తిపేటతో కూడా అలవాటే. షాకు అలవాటే, కత్తిపేట అలవాటే. కాకపోతే కత్తిపేటతో అయితే ఇంకా స్పీడ్గా అయ్యిద్ది, షాక్తో కొంచెం లేట్ అయ్యిద్ది. లేట్ ఏం అవ్వదులే, కానీ నుంచొని కోసే బదులు ఎందుకులే కత్తిపేట ఉంది కానీ కోసేసాను. పప్పు అయితే పొయ్యినేసాను, ఉడుకుతూ ఉంది. పప్పు పొయ్యినేసి కొంచెం మంచి నూనె వేసాను. మంచి నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తే పప్పు అయితే ఉడికిపోద్ది. పప్పులో కొంచెం పప్పు పొయ్యిన పెట్టినట్టు కొంచెం నూనె వేస్తే పొంగు రాదు, అందుకని కొంచెం నూనె వేసి ఇప్పుడు ఉల్లిపాయను పచ్చిమిరకాయ కూడా వేస్తున్నాను, పప్పు తొందరగా ఉడికిద్దని. ఈ పప్పు అయితే సగం బడ ఉడికింది. ఇక టమాటాలను ములక్కాయలు వేస్తున్నాను. నాకైతే అసలు ఒంట్లో బాగోట్లేదండి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఒకటే జ్వరం. ఇక అత్తయ్యకి కూడా బాగోలేదులే అని ఇక ఎలాగోలా లేచి పొద్దున్నే పని చేస్తున్నాను. లేకపోతే మా అత్తయ్య వంట చేసిద్ది. పని అయితే ఇక నేను చేసుకుంటా ఇంట్లో పని. ఇంక ఇప్పుడైతే టమాటాలు ములక్కాయలు వేస్తే కొంచెం కరివేపాకు వేస్తే ఇక పక్కన అయితే అన్నం కూడా పొయ్యిన పెట్టేసాను. ఒకసారి అన్నం కూర పని అయిపోద్ది. ఇంకా గిన్నెలు ఉన్నాయి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, ఇంకా పసుపు పూసుకోవాలి, చాలా పని ఉంది. ఇక బట్టలు అయితే ఇక ఒక ఆయి అయితే అయిపోయినాయి, రెండోది అయితే వేస్తున్నాను. మొన్న ఉతికిన బట్టలే వర్షం 3 రోజుల నుంచి పడతానే ఉంది, బట్టలు కూడా ఆరతలేదు. ఇక అందుకని నిన్న ఒంట్లో కూడా బాగోలేదని బట్టలు అయితే ఉతకలేదు. ఇక ఇవాళ అయితే 2 రోజులు కలిపేసేస్తున్నాను. లోపలేమో అన్నం కూర అవుతుంది, ఇక్కడ బయట ఏమో బట్టలు వేస్తున్నాను. ఇక గిన్నెలు కూడా ఉన్నాయి కడగాలి. మా వాడిని లిక్విడ్ ఎత్తురారంటే సరుపు తెచ్చాడు. సరేలే అంటే రోజు వేయట్లేదు నేను బట్టలు వాషింగ్ మిషన్లో. ఇక హెల్త్ బాగాలేదు, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదులే, ఉతికేవాడు కూడా ఎవరు లేరు, మా పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళిపోయారని ఇక వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను. అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వాకులా పని చేసుకునే వాళ్ళకైతే పనికిరాదండి, ఎందుకంటే అవి
ఎక్కువగా మనకు మట్టి మురికి ఎక్కువ అవుతుంది. ఏదన్నా అఫిషియల్గా ఉన్న వాళ్ళకైతేనే, ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసేవారికి కొంచెం బట్టలు అనేది నలగకుండా ఉండే వాళ్ళకైతేనే ఆ వాషింగ్ మిషన్ పనిచేసిద్ది. మనం వ్యవసాయం కూలి పనులు చేసే వాళ్ళకైతే వాషింగ్ మిషన్ అయితే పనిచేయదు. ఇక కంఫర్ట్ కూడా వేస్తున్నాను. ఇక దాని టైం వచ్చినప్పుడు అదే లెక్క ఉంటుంది. ఇక అదంతటికి అదే ఉతికి జాడిచ్చి పిండి కంఫర్ట్ వేసి డ్రై పెట్టించిద్ది. ఇక నేనైతే డైలీ వాష్ అని పెట్టాను. 1:05 అంటే వెయిట్ని బట్టి ఆగిపోద్ది మిషను. తక్కువ బట్టలు ఉంటే తక్కువ టైం పట్టిద్ది, ఎక్కువ బట్టలు ఉంటే ఎక్కువ టైం పట్టిద్ది. ఫస్ట్ వేసిన అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాయి, ఎండ అయితే వచ్చిందని. పొద్దున్నే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక అంతే టైము. మా అత్తయ్య లక్కీ వీడియో చూస్తుంటే హాయ్ చెప్తుంది. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాక వైట్ షర్ట్లోనే నిన్న మా అబ్బాయి అయితే ఫస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ అయితే పాస్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్లోకి వెళ్తే నిన్న కౌన్సిలింగ్ జరిగింది. పాలిటెక్నిక్ తీసుకుంటున్నాడు. దానికి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇక వైట్ షర్ట్ వేసుకెళ్ళాలకి ఇక నేను ఈ బట్టలో కలిపితే మళ్ళీ రంగు అయిద్ది, పాడైద్దని ఇక వేరే నానబెడుతున్న ఉతుకుదామని. ఇక వాషింగ్ మిషన్లో ఎత్తే కలర్ పాడైనా కానీ వాడు తిడతాడులే అని నేను వేరేగా నానబెడుతున్నా. నేనైతే బ్రష్ చేసేసి ఇక టిఫిన్ అయితే చేయాలి. మా అబ్బాయి అయితే ఇక ఇడ్లీ తెచ్చాడు. ఇవైతే చక్కగా టైం అయ్యాలకి ఇక అయ్యే పిండి ఆగిపోతాయి. ఇక పప్పు అయితే ఉడికిపోతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇక నేనైతే ఇక మొహం కడుక్కొచ్చుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను. నోరైతే చేదు ఇష్టమైపోయిందండి. ఇడ్లీ కూడా 2 కంటే ఎక్కువ బాగాలేదు. ఇక అలాగే తిని ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలని 2 ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను. ఇక రాత్రి అయితే బాగా చలి జ్వరం వచ్చేసింది. ఇక ఇండిషన్ అయితే చేర్చుకొని ట్యాబ్లెట్లు అయితే ఇక 2 రోజులకి ఇచ్చారు డాక్టర్ గారు. ఇక ట్యాబ్లెట్లు వేసుకొని ఇక టిఫిన్ అయితే చేసి ఇక పప్పు అయితే ఉడికింది. కారం వేసేసి 2 నిమిషాల నుంచి పప్పు మీద తాలింపు వేయటం. ఇక నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. కారం అనేది ముందే నేను దించే 2 నిమిషాలు ముందేస్తాను అంతే. ఇక అన్నం కూడా ఉడికిపోయింది. కొంచెం ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తున్నాం. పప్పుచారులో బాగుంటుందిలే అని. ఇక సింకులో అయితే గిన్నెలు కూడా ఉన్నాయి చూసారుగా. ఇక గిన్నెలు కూడా అయితే కడిగేస్తున్నాను. ఇక ఈ లోపు పప్పు ఆరిద్ది మెదపవచ్చు కానీ ఇక నేను గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఎక్కువ శాతం అత్తయ్య కడిగిద్ది అంట్లు అంటాను. అంట్లు ఆమె కడిగిద్ది.
ఇక కొంచెం ఒంట్లో బాగా ఇక లేకలేదని నేనే పొద్దున్నే లేచి పని అంతా చేసుకున్నాను. ఫాలో చేయండి, కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మా వదిన ఛానల్. ఇంకా మా మరిది అయితే ఇంటి పని మొదలేసాడు. ఈ అబ్బాయి అయితే మా చెల్లి కొడుకు. స్కూల్కి వెళ్తున్నావి? ఏ క్లాసు? ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. గుడ్ మార్నింగ్. ఇక ఇక్కడైతే మా వారు ఇక ఆనందం తింటున్నాడు. ఈ ఉదయాన్నే టిఫిన్ చేయలేదని ఒక్కొక్కసారి ఆనందం తినేసేస్తున్నాడు. ఇక ఇంట్లో అప్పడాలు వండాలని వేపి కొంచెం మామిడికాయ పచ్చడి ఉంటే వేసాను. ఇక ఆయన అన్నం అయితే తినేస్తున్నాడు. పొద్దున్నే టిఫిన్ చేసే బదులు ఇలా అన్నం అలవాటు చేసుకుంటే మాత్రం పేడానికి హాయిగా ఉంటుంది. ఎక్కువ శాతం మాకు అన్నమే తింటాడండి. టిఫిన్ అయితే తొందరగా ఇష్టపడి తిండు. ఇక అందుకని పొద్దున్నే అన్నం కూడా తినేసేస్తున్నాడు. టైం వచ్చేసి 9 అయింది.